రోహిణి కార్తె రాకుండానే రోడ్లు పగులుతున్నట్లుగా ఉంది వేసవి తీవ్రత. ప్రస్తుత వేసవి సీజన్ జనాన్ని వణికిస్తోంది. రోడ్డుపైకి రావాలంటేనే జనం భయపడుతున్నారు. దాహంతో నోరు పిడిచకడుతోంటే ప్రజలు ఉపశమనం కోసం శీతల పానీయాల కేసు చూస్తున్నారు. ఈ పరిణామంపై ఎస్ న్యూస్ స్టోరీ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో చాలా మందికి కష్టాలు అవమానాలు తప్పవనే భావన ప్రజల్లో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజాక్షేమం కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఈ మాటలు అక్షర సత్యం అన్నట్టుగా ఈ వేసవి సీజన్ ఆరంభంలోనే ప్రతాపం చూపుతోంది. సూర్యుడు రావడంతోనే మండిపడుతున్నట్టుగా ఎండ చుర్రుమంటోంది. ఇక గంట గడిచే కొద్దీ ఆ తీవ్రత ఎక్కువవుతోంది. కొద్ది రోజులుగా బుధవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజుల్లో బయట పనుల మీద తిరిగేవారు అలసటకు గురవుతున్నారు. జ్వరం బారిన పడి ఒళ్లంతా నీరసం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారెందరో ఉన్నారు. ఈ పరిణామాలతో పట్టణంలో కీలకమైన రహదారులు కూడా మధ్యాహ్నానికి దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎందుకైనా మంచిదన్న భావనతో ప్రజలు పెందలాడే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాయంత్రం వరకు ఇంట్లోనే గడుపుతున్నారు. ముఖ్యంగా వయోవృద్ధులు, బీపీ, షుగర్ జబ్బులు ఉన్నవాళ్లు ఎండలో తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు ఎండ తీవ్రత ఎలాగా ఉన్నా పనులకు పోక తప్పడం లేదు. ఇలాంటి వారికి పట్టణంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు నెలకొల్పిన చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తున్నాయి. ఏదో ఒక చోట మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. వీటికి తోడు అందుబాటులో ఉన్న పుచ్చకాయలు, కొబ్బరి బోండాలను ఆశ్రయిస్తున్నారు. వేసవి సీజన్లో వీధుల్లోకి వచ్చి తాటి ముంజలకు ఇప్పుడు మరింత డిమాండ్గా ఉంటోంది. ఏటికేడాది తాటి ముంజల రేట్లు పెంచేస్తున్నారు. డజను ముంజలు 70 రూపాయల పైనే పలుకుతున్నాయి. అందులో నియోజకవర్గంలోని తెనాలి, కొల్లిపర కాకుండా సమీపంలోని దుగ్గిరాల మండలం కూడా ఉంది.